తిరుపతి జిల్లాలో జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం ప్రాజెక్టుకు కొనసాగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 3 గేట్లను ఎత్తి 52,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలకళను సంతరించుకుంది. తిరుపతి జిల్లాలో జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం ప్రాజెక్టుకు కొనసాగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 3 గేట్లను ఎత్తి 52,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలకళను సంతరించుకుంది.